ఇటు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. కేళమంగళం సమీపంలోని బోదిసిపల్లిలో ఏనుగు దాడి చేయడంతో మహిళ మృతి చెందింది. ఏనుగు దాడి ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళ మృతితో తమిళనాడు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏనుగు దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కీలమంగళం సమీపంలోని బోదిసపల్లి గ్రామం వద్ద తెల్లవారుజామున ఈరోజు గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు రోడ్డు వారుగా ఉన్న మహిళపై దాడి చేసి తొక్కి చంపివేసింది. ఈ ఘటనలో మరొకరికి కూడా గాయాలైనాయి. మొత్తం మీద అయితే నవంబర్ నెలలో కృష్ణగిరి సమీపంలోని చెరువు వద్ద ఇద్దరిని చంపిన ఏనుగులు మరోసారి ఒంటరి ఏనుగు గ్రామాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఏనుగును తరమడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి దాడి చేయడమే కాకుండా పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఈ ఘటనకు కారణం అటవీ శాఖ నిర్లక్ష్యమేమంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 3 నెలల కాలంలో వరుసగా 3 మరణించడాన్ని గ్రామస్తులు తట్టుకోలేకపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే కృష్ణగిరి అడవుల్లో నుంచి పెద్ద ఎత్తున ఏనుగులు గుంపులుగా రావడంతో పాటు ఒంటరి ఏనుగులు వచ్చినప్పుడే ఈ విధంగా దాడులు చేసి మనుషులను చంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తరుణోపాయం చూపించాలని గ్రామస్తులు గట్టిగా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవైపు ఆ ఒంటరి ఏనుగు కుప్పం సరిహద్దు ప్రాంతం నుంచి నేరుగా కుప్పంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా కుప్పం నియోజకవర్గ వాసులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసన్న. అయితే అటవీ శాఖ అధికారులు తాము దాన్ని బంధించి లోతట్టు ప్రాంతాల్లోకి తరలిస్తామని కూడా చెప్తున్నారు ప్రసన్న. రైట్, థాంక్యూ దామోదర్.